ఇక శర్మ గారు, మీరు ఇందాక ఆయన శివశంకర్ గారు లేవనెత్తినట్టు ఇన్కమ్ ట్యాక్స్ పాయింట్లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉందా? వాళ్ళు వచ్చి స్వాధీనం చేసుకోకుండా వీళ్ళు డైరెక్ట్ తీసుకెళ్ళొచ్చు అనేది ఒక పాయింట్. అలాగే నెల్లూరులో ఏమిటి ఇన్ని వందల వేల మందికి ఇట్లా నోటీసులు ఇస్తున్నారట. మరి అది ఎట్లా సాధ్యం? ఎట్లా ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే కదా ఈ పరిస్థితి ఏమిటి? ఇంకోవైపు ఏమో మున్సిపల్ మాజీ చైర్మన్కి కిషోర్ని 14 కేసులు అయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళటం ఏంటి? అట్లాగే ఈ భూ వ్యవహారాల మీద హైకోర్టు చేరింది. ఏం జరుగుతుంది? ఈ మూటి మీద కలిపి మీరు మాట్లాడండి దయచేసి. డబ్బు వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం అక్కడ డబ్బు ఉందనుకోండి, డబ్బు దొరికిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కి సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ముందు సమాచారం ఇచ్చి అక్కడ డబ్బు దొరకలేదు అనుకోండి, సరైన పద్ధతి. కాబట్టి ఇప్పుడు దొరికిన తర్వాత ఇది ఎవరిది కనుక్కోమని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇస్తారు. అది సరైన పద్ధతిలోనే జరిగిందని చెప్పి మనం అనుకోవచ్చండి. ఇంక తురకా కిషోర్ గారి దగ్గరికి వస్తే, వీళ్ళు వచ్చిన తర్వాత అర్ధరాత్రి 9ంటికి ఇక్కడ చిన్న డౌట్. మీరు లీగల్ ఇది కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోద్దా? ఈ డబ్బుని వాళ్ళకి స్వాధీనం చేయక్కర్లేదా? ఇక్కడ దొరికిన డబ్బు అక్కడ తీసుకెళ్ళిపోవచ్చా అనేది శివశంకర్ లేవనెత్తిన ప్రశ్న. డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు డైరెక్షన్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ముందు డబ్బు దొరికింది అనేది కేసు విచారణ పరిధిలో ఉంది కాబట్టి ఇస్తారు. అదే జనరల్ గా బొళ్ళులో కానీ ర్యాండమ్ గా దొరికింది అనుకోండి, డైరెక్ట్ గా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అది సబ్మిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైతే ఇక్కడ డబ్బు దొరికిందో దాన్ని మరి కోర్టు పరిధిలో కోర్టు దృష్టిలో పెట్టి ఇద్దామనే ఆలోచన ఉందో అది పూర్తిగా ఐఓకి ఉంటుంది. లేకపోతే డైరెక్ట్ గా కూడా ఐఓ ఇన్కమ్ ట్యాక్స్ కి ఇవ్వచ్చు. ఐఓ చేతుల్లో ఉంటుంది కాబట్టి మనం చెప్పలేదు ఐఓ ఏ స్టెప్ తీసుకున్నారు 2 ways లో. ముందు ఇన్కమ్ ట్యాక్స్ కోర్టు ఎవరి దృష్టికి తీసుకెళ్దాం అనుకుంటున్నాడు అనేది ఐఓ చేతుల్లో ఉంటుందండి. రైట్, ఓకే. తురకా కిషోర్ గారి దగ్గరికి వస్తే, వీళ్ళు వచ్చిన తర్వాత ఏప్రిల్ 8వ తారీఖు 2024 ఎవరినో కొట్టారు చేశారు అని చెప్పేసి ఇప్పుడు 37న కేసు కట్టి చేసి వారిని అరెస్ట్ చేయడం, దాంట్లో మళ్ళీ ఆ ఊరిని కొట్టిన కేసులో కూడా 307 హత్యా ప్రయత్నం పెట్టడం, ఎటువంటి మెడికల్ ఆధారాలు లేకుండా అది పెట్టడం, ముందుకు వెళ్ళడం చేయటం చూస్తుంటే ఆయన జైల్లో ఉన్నన్ని రోజులు కూడా ఆ కేసు పెట్టచ్చు. కేవలం బయటకు వచ్చి ఆ చిన్న పాప ఏడుస్తుంది ఫ్యామిలీతో ఉన్న సందర్భంలో చేస్తున్న సందర్భంలో 8 నెలల నుంచి ఉన్నారు ఆయన మాజీ మున్సిపల్ చైర్మన్ గారు. మళ్ళీ ఆ మున్సిపల్ చైర్మన్ పదవి కూడా జైల్లో ఉండి ఎజెండాలకు రావట్లేదు, మీటింగ్లు రావట్లేదు, వీళ్ళే తీశారు. జైల్లో ఉన్న విషయం తెలుసు, మీటింగ్ రావట్లేదు అక్రమంగా చేశారు. అది ఉన్నతమైన పదవిలో ఉండి వచ్చిన వ్యక్తిని ఇట్లా అక్రమంగా కేసు పెట్టి అర్ధరాత్రి బెయిల్ వచ్చినట్టు. ఎందుకంటే పీటీ వారెంట్లు కోర్టు అనుమతి ఇవ్వట్లేదు. ఆల్రెడీ పీటీ వారెంట్ల మీద కోర్టు సీరియస్ గా ఉంది. తప్పుడు కేసులు ఇట్లాంటి వాటి మీద మేము ఇవ్వము అని చెప్పి కోర్టు ఆల్రెడీ పీటీ వారెంట్లు కూడా ఎన్నో చేయకపోయేటప్పటికి వేరే దారి లేక, వేరే గత్యంతరం లేక ఆయన బెయిల్ వచ్చిన తర్వాత ఈ తప్పుడు కేసు చేశారండి. మళ్ళీ నెల్లూరులో చూస్తే పర్యటన జరుగుతోంది. భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రజాస్వామ్యంలో చేశాము. జగన్ గారి పర్యటన జరుగుతున్నప్పుడు చేస్తున్నప్పుడు సహజంగా ప్రతిపక్ష నేత ప్రజలకు అండగా నుంచున్న వ్యక్తి వారు కాబట్టి వారి బాధలు చెప్పుకోవడానికి, వారి కష్టాలు చెప్పుకోవడానికి జగన్ గారిని కలిసే ప్రయత్నం అందరూ చేస్తారు. అట్లాంటి సందర్భంలో అందరికీ నోటీసులు ఇవ్వటము, ఎవరు దానికి రాకుండా చేయాలని చెప్పి చూడటము, Z+ సెక్యూరిటీ బూచిగా చూపిస్తూ చేయాల్సిన వారికి ఇవ్వాల్సిన భద్రత వారికి ఇస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేలాగా చూడాల్సిన బాధ్యత ఉన్న సందర్భంలో ప్రజలందరినీ ఎవరిని రానివ్వకుండా చేయాలని చెప్పి ఈ నోటీసులు చేస్తున్నారు. సెక్షన్ 30 అమల్లో ఉందనుకోండి, చేసిందనుకోండి, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు కూడా సెక్షన్ 30 అమలు చెప్పేసి ఎవరిని కలవనీయకుండా చేస్తుంటే, అంటే రాజకీయంగా వారి పార్టీని అనగదొక్కాలని, ప్రజలకి దూరం చేయాలని దాన్ని కుట్రగా భావించవచ్చు. ఈ ప్రజాసభలో అనేది ర్యాలీలు అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. బైక్ ర్యాలీ వద్దన్నారు, చేస్తూ ఉన్నారు. ఒక నాయకుడు వచ్చినప్పుడు ప్రజల పక్షాన గొంతు వారి సమస్యలు వినడానికి, వారి తరఫున మాట్లాడడానికి వచ్చినప్పుడు ప్రజలు కలుస్తారు, చేస్తారు. దాన్ని ఆపడం అనేది సరైన పద్ధతి కాదు. ఆ చట్టపరమైనది కూడా కరెక్ట్ కాదండి. పోలీసులు దాన్ని ఆలోచించి ప్రజలందరినీ కూడా వారు వద్దునే వెళ్తారు, ఎందుకు ప్రజానాయకుడు కాబట్టి పోలీసులు కూడా సమన్వయంతో రైట్. మన